ధనుస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. దీర్ఘ ఆలోచనలు, దూరపు దృష్టితో ఆలోచించుకొని కొన్ని కీలకమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్క సందర్భంలోనూ, ప్రతి ఒక్క సిచ్యుయేషన్లోనూ మీ వాక్చాతుర్యము, మీ యొక్క దర్పంతోనే కార్యానుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు చెప్పినటువంటి విధంగా బయట వాళ్ళు వినాలి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే మీరు చేసే హోంవర్క్ కావచ్చు, సెల్ఫ్ ప్రోగ్రెషన్ రీత్యా తీసుకునే నిర్ణయాలే ఎక్కువగా ఉపయోగపడతాయి. సొంత ఆలోచనలతో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉన్నత కళాశాలలో సీటు సంపాదించుకునే ప్రయత్నాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. మంచి రిజల్ట్ని సంపాదించుకోగలుగుతారు. ఒకవేళ ఇంటి మొత్తానికి సర్పదోషాలు ఏర్పడినట్లయితే ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 4-5 మార్కులతోనే చేజార్చుకునే అంశాలు ఉంటాయి. 1-2 సార్లు ఆలోచించి ఈ రకమైనటువంటి ప్రభావం కానీ, పరిస్థితులు కానీ మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఉన్నట్లయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని పరిహారం చేసుకోగలిగితే మంచి అంశాలు మీకు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామితోటి కలిసి తీసుకునే నిర్ణయాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఏమాత్రం ప్రయోజనం లేని కొన్ని స్థిరాస్తులను అమ్మివేయాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించుకోగలుగుతారు. కొన్ని కారణాల నిమిత్తం ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాలేక వాళ్లకు ఉపచర్యలు చేయడం, ధనం ఖర్చు పెట్టడం, వైద్య పరీక్షలు చేయడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంతకాలం ఉద్యోగానికి దూరంగా ఉంటాను, నేను పనులు చేయలేకపోతున్నాను అన్న నిమిత్తం లాంగ్ టర్మ్ లీవ్ తీసుకునే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలతో కొంతమంది చేసే ప్రయత్నాలు, కుట్రలను గ్రహించగలుగుతారు. ఈ వారం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. అనుకోనటువంటి అంశాల కారణంగా అనారోగ్యాలు వాటిల్లే అవకాశము, ప్రమాదము ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆహార నియమాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరచరాస్తుల అమ్మకాల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. పెట్టినటువంటి పెట్టుబడులకి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను మాత్రం అందుకోలేకపోతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి. గణపతి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ప్రతిరోజు గణపతి మంగళ స్తోత్రాన్ని చదువుతూ గణపతి స్వామి వారికి గరిక, బెల్లము, ప్రథమ తాంబూలాన్ని నివేదించి పూజించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఏదైనా శైవ క్షేత్రంలో గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతమవుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. జిల్లేడు ఒత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి.